ఒక అందమైన అడవిలో మెరిసే నది ఒడ్డున టోబీ అనే మంచి మనసున్న తాబేలు నివసించేది. అతను నెమ్మదిగా నడవడం ఇష్టపడేవాడు. అదే అడవిలో ఎత్తైన చెట్లమీద రూబీ అనే లాల్ రెబ్బకోడిపిట్ట ఉండేది. ఆమె గానం చేయడం, ఆకాశంలో ఎగరడం ఎంతో ఇష్టపడేది. ఒకరోజు మబ్బులు కమ్మి, గాలులు బలంగా వీచాయి. పిడుగుల వాన రాబోతుంది అని రూబీ కలవరపడింది. వెంటనే తన మంచి మిత్రుడిని అప్రమత్తం చేయడానికి ఆమె క్రిందికి ఎగిరివచ్చింది. టోబీ, నది త్వరగా ఉప్పొంగిపోతుంది. నీవు ఒక సురక్షితమైన స్థలానికి వెళ్ళాలి. టోబీ నవ్వుతూ చెప్పాడు, ధన్యవాదాలు, రూబీ. కాని నేను చాలా నెమ్మదిగా కదిలే తాబేలు. ఎత్తైన ప్రదేశానికి చేరుకోవడానికి నాకు సమయం పడుతుంది. రూబీ ఒక ఆలోచన చేసింది. నా గూటికి ఎక్కు అని చెప్పింది. నీవు ఈదుతూ ముందుకు వెళ్లడానికి నేను మార్గం చూపుతాను. రూబీ చెప్పిన దారి పాటిస్తూ టోబీ నెమ్మదిగా నీటిలో ఈదుతూ ముందుకు వెళ్లాడు. తుఫాను బలంగా వీసినా ఇద్దరూ కలిసి సురక్షితంగా ఒక ఎత్తైన కొండపైకి చేరుకున్నారు. వాన ఆగిన తరువాత నది పూర్తిగా ఉప్పొంగిపోయింది. కాని టోబీ మరియు రూబీ సురక్షితంగా ఉండగలిగారు. టోబీ రూబీని చూసి చిరునవ్వు చిందించాడు. నేను నెమ్మదిగా ఉన్నా నిన్ను లాంటి మంచి మిత్రుడితో చాలా దూరం ప్రయాణించగలను. రూబీ సంతోషంగా చిరుగానం చేసింది. నేను చిన్నదైనా నా రెక్కలు గొప్ప సహాయం చేయగలవు.